మొన్న మధ్య చూశారుగా ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆ ఎలివేషన్లు మామూలుగా లేవు. బాబు బలమేంటో మోడీకి తెలిసిందని, రేపో మాపో ఎన్డీఏ చైర్మన్ పదవిని కట్టబెట్టేస్తారని, కేంద్ర కేబినెట్లో 5 సీట్లు టీడీపీ ఎంపీలకు రెడీ చేసి పెట్టారని. అవి మామూలు ఎలివేషన్లు కావు, మామూలు బిల్డప్లు కావు. ఎల్లో మీడియా చంద్రబాబును అమరావతిలో ఎత్తి చూపితే ఢిల్లీలో బొమ్మ కనిపించింది. ఆ స్థాయిలో ఎలివేషన్లు ఇచ్చారు. ఆఖరికేమైంది? ఎన్డీఏ చైర్మన్ లేదు, వైస్ చైర్మన్ లేదు, కేంద్ర కేబినెట్లో 2కి చోటు, అందులో ఒకరు సహాయ మంత్రి. అయినా సరే బాబుగారు బడ్జెట్లో రాష్ట్రానికి సంచుల కొద్దీ డబ్బులు తెచ్చేస్తారని మామూలుగా రాయలేదు ఎల్లో పేపర్లు. కానీ వాస్తవం ఏంటో దేవేగౌడ రాజ్యసభలో కుండ బద్దలు కొట్టేశారు. చంద్రబాబు ఎన్డీఏలో చక్రాలు బొంగరాలు తిప్పాలని చాలా ప్రయత్నాలు చేస్తే ప్రధాని మోడీ సింపుల్గా పక్కకెళ్ళి ఆడుకోబాబు అన్నారట. అదేంటి అంత మాట అనేశారని ఆరా తీస్తే, చంద్రబాబు లాంటి వెన్నుపోటు నాయకుడు, చంద్రబాబు లాంటి అవకాశవాది చేతిలో ఎన్డీఏను పెడితే తన అవసరాల కోసం చాందినీ చౌక్లో బేరం పెట్టి ఇండియా కూటమికి అమ్మినా అమ్మేస్తారని మోడీ భయపడినట్లు ఉన్నారు. 2 పవర్ సెంటర్లు ఎందుకు, వెన్నుపోటు పవర్ ఏంటో తెలిసాక అని అన్నారని ఢిల్లీ వీధుల్లో పొలిటికల్ టాక్. కలిసున్నా సరే బాబును మోడీ నమ్మడం లేదు అనడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఇటు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి అంతే. తండ్రి కొడుకులు కలిసి గీస్తున్న స్కెచ్లో ఏదో ఒకరోజు వెన్నుపోటు తప్పదని పవన్ కళ్యాణ్ కాస్త ముందుగానే గ్రహించినట్టున్నారు. సనాతని సైలెన్స్ వెనుక ఇదే కారణం కావచ్చన్నది కొందరి విశ్లేషణ. దావోస్ టూర్ కంటే ముందు నుంచి నిన్నటి కేబినెట్ భేటీ దాకా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనేది సైనికులకు కూడా అంతుపట్టడం లేదు. ఓవరాల్గా అటు మోడీ ఇటు పవన్ ఇద్దరూ చంద్రబాబును నమ్మడం లేదు. 75 ఏళ్ల వయసులో మన సీఎం గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తనకు బాగా తెలిసొచ్చిన విద్యను మోడీ దగ్గర ప్రదర్శిస్తే పవన్ కళ్యాణ్ను కూడా కూటమి నుంచి వెనక్కి లాగేసుకుంటారని. అప్పుడుంటుంది అసలైన పొలిటికల్ సినిమా. అయినా బాబు వెన్నుపోటుకు బీజేపీ ఇప్పుడు సిద్ధంగా లేదు. కారణమేంటో తెలుసా? బాబు కేసుల చిట్టా మొత్తం బీజేపీ చేతిలో ఉంది. నిన్న దేవేగౌడ లేవనెత్తిన అంశంతో ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, చంద్రబాబు లాంటి కపట నాటక కన్నింగ్ పాత్రధారి ఈ దేశంలో ఇంకొకరు లేరని ప్రధాని మోడీ గ్రహించారా? క్వశ్చన్ నెంబర్ 2, వెన్నుపోటుకు పేటెంట్ పొందిన చంద్రబాబు అడిగిన ఎన్డీఏ చైర్మన్ పదవిని అందుకే మోడీ తిరస్కరించారా? క్వశ్చన్ నెంబర్ 3, అవకాశవాద చంద్రబాబు తన అవసరాల కోసం ఎన్డీఏను ఇండియా కూటమికి అమ్మినా అమ్మేస్తారని మోడీ గ్రహించారా? క్వశ్చన్ నెంబర్ 4, రాజకీయ రంగులు మార్చే చంద్రబాబును రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రధాని కూడా నమ్మడం లేదని తేలిపోయిందా? క్వశ్చన్ నెంబర్ 5, చంద్రబాబును చుట్టేసిన అవినీతి కేసులే అతనికి శాపంలా కేంద్రానికి వరంలా మారాయా? క్వశ్చన్ నెంబర్ 6, అందుకే కేంద్ర కేబినెట్లో నామమాత్రపు పాత్ర ఇచ్చిన బడ్జెట్లో మొండి చేయి చూపిన నోరు మెదపలేకపోతున్నారా? తండ్రి కొడుకులు ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ను 10వ ర్యాంకుకు పరిమితం చేసి డీసీఎంను డమ్మీగా మార్చేశారా? ఇటు లోకేష్ ప్రమోషన్, అటు ర్యాంకుల్లో పూర్ రేటింగ్తో అవమానిస్తున్నారనే కేబినెట్కు డీసీఎం డుమ్మా కొట్టారా? ఇటు బాబు అటు లోకేష్ నుంచి వెన్నుపోటు సంకేతాలు అందడంతో 10th ర్యాంకర్లో టెన్షన్ మొదలైందా? ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్కు కేవలం 6 నెలల్లోనే చంద్రబాబు అసలు రూపం 3Dలో కనిపిస్తోందా? నిజానికి ప్రధాని మోడీ చంద్రబాబును నమ్మడం లేదు. అంటే చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు ఎలా ఉంటాయో తెలిసిన తర్వాత చాలా జాగ్రత్త పడ్డారనేది నిన్న దేవేగౌడ రాజ్యసభలో చేసినటువంటి ప్రసంగం సందర్భంగా మనకు అర్థమవుతోంది. ఇది క్లియర్. చంద్రబాబును మోడీ నమ్మడం లేదా, అందుకే ఎన్డీఏ చైర్మన్ పదవిని ఇవ్వడానికి నిరాకరించారా? 2వ పవర్ సెంటర్ తయారవుతుందని కాంగ్రెస్లో లాగా, అంటే సోనియా గాంధీ గతంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పటికీ కూడా యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ ఉండడం వల్ల 2వ పవర్ సెంటర్ తయారైంది. అటువంటిది ఉండకూడదు, కేవలం ఒక్కరే ఉండాలి, ఆ ఒక్కరు మోడీ గారే ఉండాలనేది బీజేపీ ఆలోచన. అందుకే చంద్రబాబు నాయుడు గారు కోరికను తీసి పక్కన పెట్టేశారు, పక్కకెళ్ళి ఆడుకో అనేశారు అని ఆయన క్లియర్గా చెప్పేశారు. ఒకటి అంటే దీన్ని బట్టి చంద్రబాబును ప్రధాని మోడీ నమ్మడం లేదా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టేట్లో, అంటే ఇది మొత్తం కూటమికి సంబంధించింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా సైలెంట్ అయిపోయారు. అంటే చంద్రబాబును లోకేష్ను పవన్ కళ్యాణ్ కూడా నమ్మడం లేదా? అతనిలోనూ అనుమానాలు మొదలయ్యాయా? ఈ ర్యాంకులు
రాష్ట్రంలో క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ సంబంధించి వాళ్ళ ఫైల్ క్లియరెన్స్ దగ్గర నుంచి వాళ్ళ పనితీరుకు సంబంధించి ఒక ర్యాంకులు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం. అందులో పవన్ కళ్యాణ్ 10వ ర్యాంకులో ఉన్నారు, 10వ స్థానంలో ఉన్నారు. 10th ప్లేస్కు పడిపోయారు. లోకేష్ కంటే కిందికి దిగిపోయారు. చంద్రబాబు నాయుడు గారి కంటే కిందికి దిగిపోయారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, సరే ఆయన స్థానాన్ని నిజంగా అది మనం చూసి క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అయినా సరే ఆయన ర్యాంకు కూడా ఆయన ఇచ్చుకున్నారు, అంతవరకు ఓకే. కానీ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ లోకేష్ కంటే దిగువకు పడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఇది దారుణమైన విషయం. ఇది జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రైట్, ఈ అంశాలన్నింటిపైన మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. దానికంటే ముందు ఇంకొక ప్రధానమైన అంశం కూడా ఉంది, దానిపైన కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. తిరుపతిలో దేవదేవునికి అతి సమీపంలో, అలిపిరికి దగ్గరగా అనుకోండి, తిరుమల శ్రీవారి 7 కొండలు కనిపిస్తున్నటువంటి ప్రదేశంలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అనుమతులు ఇస్తే అక్కడ స్పా సెంటర్లు, రెస్టారెంట్లు, మందు, మగువ, వీళ్ళు రాసింది ఎల్లో మీడియా రాసినటువంటి రాతలు, ఇవన్నీ కూడా ఇచ్చేశారు. తిరుమల పవిత్రత దెబ్బతింటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికే ముంతాజ్ హోటల్కు తిరుమల సమీపంలో పర్మిషన్ ఇచ్చారు అని చాలా హిందూ ధర్మం పట్ల అవసరానికి వాడుకునేవాళ్ళు, హిందూ దొంగ భక్తులు చాలామంది మాట్లాడారు. ఎల్లో మీడియా అయితే మరీ రెచ్చిపోయి రాసింది ముంతాజ్ గో బ్యాక్. ఆంధ్రజ్యోతి అలిపిరి వద్ద స్పా సెంటర్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, అమ్మాయిలతో డ్యాన్సులు ఇష్టంగా రాసేశారు. టీవీ5 ఈరోజు టీటీడీ చైర్మన్గా ఈ టీవీ5కి సంబంధించినటువంటి యజమానే ఉన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చేసి కట్టుకోని అన్నారు. ఇప్పుడు వెంటనే మాట మార్చేశారు. మాట మార్చేసి ముంతాజ్ అనే పేరుకు ట్రైడెంట్ అని పేరు పెట్టారట, ఇక వాడుకోవచ్చు అని చెప్పారంట చంద్రబాబు నాయుడు గారు. మరి ముందు మీరు చెప్పినటువంటి స్పాలు ఏమైపోయాయి? అమ్మాయిలతో నగ్న చిత్రాలు, డ్యాన్సులు ఏమైపోయాయి? మందేమైపోయింది? మగువులతో చిందులేమైపోయింది? మాంసాహారం, ప్రధానంగా మాంసాహారం గురించి రాశారు. మరి అవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. మరి వీళ్ళంతా ఏమైపోయారు? హిందూ మతం గురించి గుండెలు బాదుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా తిరుపతిలో. వీళ్ళంతా ఏమైపోయారు? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్ ఉన్నారు, కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నిన్న రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో దేవేగౌడ ఏం మాట్లాడారు? చంద్రబాబు ఎన్డీఏ చైర్మన్ కోరికకు మోడీ నో చెప్పారు. కూటమిని నేను నడిపిస్తానని బాబు ముందుకు నడిస్తే వెనక్కి పొమ్మన్నారని ఆయన క్లియర్గా చెప్పారు. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్. Chandrababu Naidu wants to become vice chairman. Chandrababu Naidu wants to become the vice or chairman of this committee formed by all NDA parties. Modi ji has said no. Nothing to do. Chandrababu Naidu, who supports this government, which is MPs, 26 MPs, I don't know, he wants to become the chairman. Modi ji has not agreed. He knows how to run the administration. పురుషోత్తం రెడ్డి గారు, ఈ దేశంలో చంద్రబాబు గురించి అన్ని రాజకీయ పార్టీలు తెలుసు, కానీ బీజేపీకి కొంచెం ఎక్కువ బాగా తెలిసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అనుభవపూర్వకంగా వాళ్ళు పడ్డారు కాబట్టి. ఎన్నిసార్లు పొత్తులు పెట్టుకున్నారు, ఎన్నిసార్లు తిట్టారు, ఎన్నిసార్లు దూషించారు, ఎన్నిసార్లు కలుస్తారు. ఇదే మోడీ గారిని గత 2019-18 మధ్యలో తిట్టకుండా తిట్టి 2024 ఎన్నికలు అయిపోయి ముందు పొగిడారు. తర్వాత మన వైజాగ్ వచ్చినప్పుడు ఆయన పొగిడినటువంటి తీరు చూస్తే అది కరెక్టా, ఇది కరెక్టా, ఈ చెవు కరెక్టా, ఈ చెవు కరెక్టా, ఈ రెండు కళ్ళల్లో ఏ కన్ను కరెక్ట్, ఈ విధంగా ప్రతి మనిషి ఈ చేయి కరెక్టా, ఈ చేయి కరెక్టా, ఈ కాలు కరెక్టా, ఆ కాలు కరెక్టా, ఏది కరెక్ట్ అని ఎవడు నమ్మలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు మోడీ గారు ఎన్డీఏ చైర్మన్ కోరిక చంద్రబాబు బయట పెడితే అంగీకరించలేదనేది చూస్తే చంద్రబాబును ప్రధాని మోడీ నమ్మటం లేదా అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. యేసు గారు, మొదట అందరికీ నమస్కారం. బేసిక్గా ఎవరి కోరికలు ఎవరు తీర్చాలి అనే దాన్ని బట్టి సప్లై డిమాండ్ బట్టి ఆధారపడి ఉంటుంది మార్కెట్ ఎప్పుడు కూడా.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవసరం మోడీ గారికి ఉందా, మోడీ గారు అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? నేనైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారి అవసరం మోడీ గారికి ఉంది. అంటే మోడీ గారి సంఖ్యను బట్టి మీరు కామన్ మ్యాన్ కూడా అనుకుంటారు. కానీ బేసిక్గా ఎన్నికల ప్రక్రియలో మనం ఏం గమనించాం, 2024 ఎన్నికల్లో బీజేపీ యాక్చువల్గా సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో. మామూలు తెలుగుదేశం దగ్గరికి బీజేపీ వాళ్ళు రావాలి పొత్తు కుదుర్చుకోవడం కోసం. కానీ మనం వెళ్ళాం రివర్స్లో. ఈ రాష్ట్రంలో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు, నెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారు, దేశంలో నెంబర్ 1 నరేంద్ర మోడీ గారు కావచ్చు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కాదు. కానీ నెంబర్ 1 నెంబర్ 2 ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళారు, నెంబర్ 3 దగ్గరికి వెళ్ళారు. అంటే వెయిట్ చేశారు, చాలా తీవ్రంగా ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్ గారు మాటలో చెప్పాలంటే నేను దొబ్బులు తిన్నాను అన్నాడు, మిమ్మల్ని పొత్తు పెట్టించుకోవడం కోసం అన్నీ చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే బీజేపీ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు తప్ప బీజేపీ వీళ్ళ దగ్గరకు రాలేదు. కాబట్టి ఈ రోజు టెక్నికల్గా మీరు చూస్తున్నట్టు లెక్కలు బట్టి మాట్లాడుతున్నారు. కానీ ఎన్నికల్లో పొత్తు దగ్గర నుంచి ఈ రోజు చూసినప్పుడు బీజేపీ దగ్గరకు మనం వెళ్ళినాం తప్ప మన దగ్గరకు బీజేపీ రాలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కన్వీనర్ చేసినప్పుడు కూడా అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి చంద్రబాబు గారు అవసరం ఉండింది ఎన్నికల పొత్తు మరియు తర్వాత కూడా. ఈరోజు రివర్స్ 24 ప్రామాణికంగా తీసుకోవాలి. మీరు ఇప్పుడు లెక్కలు తీసుకుంటారు. ఈ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ టెక్నికల్గా 14 సీట్లు 16 సీట్లు ఉండొచ్చు, కానీ వాళ్ళకి వేరే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ప్రాథమికంగా నా అంచనా ప్రకారం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళు దాన్ని బట్టే వ్యవహరిస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అవసరం బీజేపీకి లేనప్పుడు బీజేపీ రాజకీయంగానే ఆలోచిస్తుంది. రెండోది ఎన్డీఏ చైర్మన్ ఎన్డీఏ కన్వీనర్ కావడం అనేది టాప్ ప్రయారిటీ ఇవ్వడం. అయితే ఇక్కడ ఏమొస్తుందంటే మీరు ప్రైమరీ రిమార్క్లో ఒక మాట అన్నారు టీవీలో ఎలివేషన్కి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారికి ప్రాథమికంగా 2019 నుంచి 24 వరకు ఏ మీడియా అయితే అసెప్ట్ అయిందో అధికారంకి వచ్చిన తర్వాత ఆ మీడియానే డిసడ్వాంటేజ్గా మారుతుందా? ఇప్పటికి చాలా మారింది. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఆశించారో లేదో కానీ ఎన్డీఏ చైర్మన్ వీళ్ళు ఆశిస్తున్నారు. వీళ్ళు ఆశించింది మన కోరికలన్నింటినీ డిబేట్లో పెడుతున్నాం. అందువల్ల ఏమవుతుందంటే జనానికి వాళ్ళు ఆలోచన అంటే ఇచ్చేయచ్చని ముందే మనం చెప్పేస్తే మనం ముందే చెప్పినాం కాబట్టి ఇచ్చినారనొచ్చు. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఇవ్వద్దని చెప్పొచ్చు. పోయింది ఏమైనా మాట్లాడచ్చు కదా, ఆ రోజు డిబేట్ వరకే పరిమితం అయ్యండి. అంటే వీళ్ళ కోరికల్ని వ్యక్తం చేసే పద్ధతి వల్ల ఇవ్వకపోతే ఇప్పుడు మనం చాలా మంది ఏమంటారంటే మిమ్మల్ని నమ్మట్లేదు మోడీ అంటున్నారు. ఇది డిసడ్వాంటేజ్ గా ఉన్న అడ్వాంటేజ్ అవుట్ అవుతుంది. కాబట్టి ఆ మీడియా అన్ని ఎంపీ సీట్లు గెలుచుకున్న తర్వాత కేంద్రంలో టీడీపీ అవసరం ఎన్డీఏ గవర్నమెంట్ రావాలంటే అవసరం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారు అడిగే అవకాశం ఉంటుందా ఉండదా? అవకాశం అంటే నా అవసరం మీకు ఉండాలి. రాజకీయాల్లో ఇప్పుడు కూడా అవసరం ప్రామాణికం తప్ప నైతిక విలువల ప్రామాణికం అనేది 20-30 ఏళ్ల క్రితం పోయినాయి. మిత్రపక్షాల మధ్య పొత్తు, ఇప్పుడు చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, బయటకు వచ్చినారు, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు, బయటకు వచ్చినారు. ఇవన్నీ ఏం ప్రామాణికం? ఆ రోజు నా అవసరం. ఇప్పుడు ఆ ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతోంది, అదే కేజ్రీవాల్ తీసుకొచ్చి విశాఖపట్నంలో విజయవాడలో కూర్చొని నరేంద్ర మోడీని విమర్శించారు ఇద్దరు కలిసి. ఇప్పుడు అదే ఇద్దరు కలిసి అరవింద్ కేజ్రీవాల్ ఎలా పడితే అలా విమర్శిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి కన్నా 4 ఏళ్ళకి ఎక్కువ. ఇంకా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆ రోజు కేజ్రీవాల్ చంద్రబాబుకు ఉపయోగపడారు, ఈ రోజు చంద్రబాబు కేజ్రీవాల్ని శత్రువుని చేసి మాట్లాడుతున్నారంటే అవసరమే కదా. అంతే. అరవింద్ కేజ్రీవాల్ నాకు అవసరం. ఆ రోజు మమతా బెనర్జీ గారు విరోచితంగా విశాఖపట్నంలో మీటింగ్ పెట్టారు. అదే మమతా బెనర్జీని టార్గెట్ చేసినప్పుడు మనం పోయినావా? పోలేదు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అటాకింగ్, మనకి చంద్రబాబు గారి సంబంధం లేని మ్యాటర్ ఢిల్లీ, అక్కడికి వెళ్ళారు కదా, వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ని హామీల పైన ఎట్లా పెడితే అట్లా విమర్శలు చేస్తూ వచ్చాం. కాబట్టి అవసరం ప్రామాణికంగా ఆయన రాజకీయం చేస్తున్నప్పుడు బీజేపీ కూడా అదే చేస్తుంది. రాజకీయాల్లో అవసరం ప్రామాణికం తప్ప. అయితే మనమని మీరు టెక్నికల్గా మనం మాట్లాడేది 16 సీట్ల చుట్టూ మాట్లాడుతున్నాం. 16 సీట్లు ఎంత అవసరమో బీజేపీకి అంతకు మించిన సీట్లు వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో. కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళు బాధపడే పరిస్థితి నాకైతే కనపట్లేదు. బాధపడే ఎరకే మాట్లాడుకుంటారు. కాబట్టి అవసరం ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంత లేదు, వాళ్ళకి వీరికి వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అవసరం ఉంటే వీళ్ళు కూడా చక్రం తిప్పుంటారు. కానీ చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ని ఢిల్లీలో నేను చక్రం తిప్పాను అనుభవం ఇంతుంది అంతుంది అని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ చైర్మన్ ఇస్తే ఏమవుతుంది? ఇంకా మంచి జరుగుతుంది కదా, వాళ్ళకి ఇంకా బలపడొచ్చు కదా. రేపు ఇండియా కూటమి నుంచి ఒక 4 లాక్కు రావచ్చేమో కదా ఆయనకున్న అనుభవంతో. పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఉపయోగపడతారా మీకు ఉపయోగపడతారని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ చైర్మన్ అయితే బీజేపీకి ఉపయోగపడతారని మీరు ఎలా అనుకుంటారు? బీజేపీకి ఎంత బాగా ఉపయోగపడాడో గత చరిత్ర ఉంది కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి బోల్డ్ అని మంది వాళ్ళు పెట్టుకోకుండా ఇప్పుడు బీజేపీకి తనకు ఉపయోగపడే వాళ్ళు చైర్మన్ పెడుతుందా, వాళ్ళని ఉపయోగించుకునే దానికి చైర్మన్ పెడుతుందా?
ఓకే. ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి అంతో ఇంతో వస్తున్నాయి, అవును. కొన్ని మనం ఉన్నప్పుడు వచ్చినాయి, వీళ్ళు ఉన్నప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిందంతా ఎవరి ఖాతాలు వేస్తున్నారు? చంద్రబాబు గారు కృషి వల్ల వస్తుందని చెప్తున్నారు. చైర్మన్ అయితే అసలు డిసైడ్ చేశాడు చంద్రబాబు గారు అని చెప్తారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా తెలివిగానే ఉన్నారు. కాబట్టి బీజేపీ తన అవసరం కోసం రాజకీయం చేస్తుంది తప్ప ఈ చంద్రబాబు గారు చేయదు. ఒక చిన్న ప్రాంతీయ పార్టీ ఆయన చేసింది కానీ జాతీయ పార్టీ ఇందుకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ అవసరం లేదు, వాళ్ళ దగ్గరికి వీలు పోయినారు. సో ఇదే పరిణామాలు ఉంటాయని తెలుసుకోవచ్చు. రైట్. మీరేం చెప్తారు పాషా గారు? చంద్రబాబును మోడీ నమ్మడం లేదా అంటే గత అనుభవాల దృష్ట్యా చాలాసార్లు చూశారు కాబట్టి ఎందుకు నమ్మడం లేదా? ఎన్డీఏ చైర్మన్ ఆయన అట్లాంటి చక్రం తిప్పే నాయకుడికి ఇస్తే మంచిగానే ఉంటుంది కదా, ఎన్డీఏ ఇంకొంచెం బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది కదా. అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అనేది మనం తెలుసుకోవాలి. ఇది ఇందాక మీరు చెప్పారు, మనం మర్చిపోయినా బీజేపీ మర్చిపోదు ఆ చరిత్ర అనేది. అంటే 2014 అంటే పాత చరిత్ర, మళ్ళీ అప్పుడు వాజ్పేయి గారి ఆ టైంకి నేను వెళ్ళను. 2014 నుంచి మనం మొదలు పెడితే 14లో మోదీ గారి సంకెక్కిండు, మోదీ గారు గెలిచిండు, ఇక్కడ ఈయన కూడా గెలిచిండు. సరే, ఆ టైంలో కొత్త రాష్ట్రం కాబట్టి మనోళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి ఇక్కడ గెలిపించారు, అది వేరే సంగతి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తర్వాత 2018లో మొదలుపెట్టిండు. ఆయనకు సడన్గా రాష్ట్రం మీద ప్రేమ పుట్టుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. దానికి కారణం ఏంటి అంటే 2019 ఎలక్షన్లో తాను గెలవను అని చెప్పేసి అప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఒక పెద్ద నాటకం చేసిర్రు. వెళ్ళి మోదీ గారికి వ్యతిరేకంగా ఢిల్లీలో నల్ల చొక్కాలు వేసుకొని వెళ్ళి అక్కడ ధర్నాలు చేయడం, మోదీ గారిని ఒక ప్రధాని అని కూడా చూడకుండా ఇష్టారీతిన ఎంత నోటికొస్తే ఈవెన్ టెర్రరిస్ట్ ఏదో అన్నట్టున్నాడు. అంటే తీవ్రవాది అంటే అదే కదా, సబ్జెక్ట్ టు కరెక్షన్ అన్నారు. అదే కాకుండా మీ అనుభవంలో చెప్పండి, ప్రధాని మోడీని ఈ దేశంలో అంతలా దూషించిన రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా? మొత్తం దేశం మొత్తం ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా. నేను అదే అండి అక్కడికి వస్తాను. అంతలా ప్రేమించే నాయకుడు ఉన్నారా? లేదు, నేను అక్కడికి వస్తాను సార్, దూషించే నాయకుడి దగ్గరికి వస్తాను. అదే కాకుండా మోదీ గారిని దూషించండి అంటే సరే, రాజకీయ కారణాల వల్ల దూషించడు, లిమిట్ దాడి దూషించండు, అది వేరే సంగతి. కానీ రాజకీయాలకి సంబంధం లేనటువంటి మోదీ గారి భార్యని, పాపం ఆమెను ఇంతవరకు ఎట్లా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు, ఆమెను కూడా దూషించడం దరిద్రం. అంటే ఆమె రిలేషన్ని దూషించడం, భార్యనే చూసుకొని వాడు దేశాన్ని చూస్తాడు ఆ లెవెల్లో. అంటే మీ అందరికి అంటే మీకు గుర్తుండే ఉంటుంది, అసెంబ్లీలో నా భార్య అంటారా అని చెప్పేసి కోప్పడేసి మళ్ళీ నేను రాను అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడు. మరి మోదీ గారి భార్య కాదా? మరి ఆమె మీరు అన్నప్పుడు ఆ విషయం మీకు గుర్తులేదా? మీరు చేస్తే తప్పు కాదా? పక్కవాడు చేస్తే తప్ప? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇదే అండి మన దగ్గర ఉన్నటువంటి దరిద్రం. మనము ఈ పాయింట్స్ మాట్లాడడం, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇదొకటి. రెండవది, ఈ విషయం బీజేపీ మర్చిపోలే. ఈరోజు బీజేపీ మన చంద్రబాబు నాయుడు గారితో ఉందంటే కూటమిలో, దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ఇక ఆ కారణాలు డిస్కస్ చేస్తే చాలా టైం పడుతుంది. ముఖ్యమైన కారణం పవన్ కళ్యాణ్. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది ఒకటి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీకి చంద్రబాబు నాయుడుకి మధ్యలో ఉన్నట్టు ఒక లాక్ లాంటి వాడు పవన్ కళ్యాణ్ ఈ రెండు పార్టీలను తీసుకొచ్చాడు. ఇక్కడ ఒక చిన్న హిస్టరీ చెప్పాలి సార్. ఆల్రెడీ నేను ఒక చోట చెప్పినా, మళ్ళీ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిఫరెన్స్ ఏందో అర్థమైతే ఇక్కడ పాలిటిక్స్ అర్థమవుతుంది సార్. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు అయ్యి 53 రోజులు జైల్లో పడితే 53 రోజులని అయ్యా నన్ను బయటికి తీయండి అని చెప్పేసి చేతులు మొక్కుకుంటూ 2 చేతులు జోడించి ఆయన కొడుకు ఢిల్లీ చుట్టూ తిరిగిండు. అవును. పని కాకపోతే హోటల్ తీసుకుని ఆడ ఉన్నాడు. పని కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళిండు. ఇంత మొత్తం చేసి సారీలు చెప్పి ఆ తిట్టిన నాయకుల్ని కలిసి, అమిత్ షా గారిని కలిసి మొత్తానికి బయటకు తీసుకొచ్చారు. తీసుకురాగానే ఏం జరిగింది? దన్ను అని పోయి బీజేపీతో కలిసిపోయి లేదు తప్పు అయిపోయింది అని చెప్పేసి క్షమాపణ కోరడం, అది మొత్తం మళ్ళీ కూటమి అనేది ఫామ్ అయింది. ఇదే సిచ్యువేషన్ పాస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జరిగింది. ఆయన 16 నెలలు జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదే, ఎక్కడ క్షమాపణలు కోరలేదే. ఉల్టా ఏం చేసినాడు జగన్మోహన్ రెడ్డి అంటే, ఆయనని జైల్లో పెట్టినటువంటి ఆ లేడీ ఎవరైతే ఉన్నారో, పవర్ఫుల్ లేడీ ఇన్ ద వరల్డ్, ఒక జమానాలో ఉన్నటువంటి లేడీ, ఆమె పార్టీని 2 రాష్ట్రాల్లో లేకుండా చేసేసాడు. ధైర్యం అది. ఈ రోజు తెలంగాణలో ఉండొచ్చు, 10 సంవత్సరాలు అసలు లేకుండా, ఆంధ్రప్రదేశ్లో అసలు ఉండరు. అది వదిలేండి, 50 సంవత్సరాల వరకు అసలు గతి లేదు ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి కాంప్రమైజ్ కాని నాయకుడు, చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం కాంప్రమైజ్ అయ్యే నాయకుడు. ఈ విషయం మన మోదీ గారికి చాలా బాగా తెలుసు. ఎవరైనా సరే మోదీ గారి లాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన కింద ఏదో ఒక పదవిలో ఉంచాలని చూస్తాడు, కానీ ఆయన పైన పదవిలో ఎవడన్నా ఉంచితే దన్ను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటో కూడా ఆయనకు తెలుసు. మీకు తెలుసు, తెలంగాణలో ఇద్దరు కలిసి పోటీ చేశారు. రాహుల్ గాంధీ గారు అంటే చాలా ఇష్టం చంద్రబాబు నాయుడు గారికి. రాహుల్ గాంధీ గారికి కూడా ఈయనంటే బాగా ఇష్టం. రేపు పొద్దున దన్ను అని చెప్పేసి ప్లేట్ మార్చేసి అనుకోండి, వెళ్ళిపోతారు అని చెప్పేసి మోదీ గారు బాగా ఆలోచించాడు. ఇంకో విషయం సార్, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అక్కడ దేవగౌడ గారు ఈ మాట అనగానే కొన్ని న్యూస్ ఛానల్లో వచ్చింది ఏంటంటే, లేదు
దీన్ని బీజేపీ ఖండించింది అని చెప్పేసి కూడా కొంతమంది ఖండించుకోక తప్పదు కదా వాళ్ళు అన్నారు. అవసరం అది, ఎందుకంటే బలహీన పడిపోతుందని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా అని చెప్పేసి అన్నారు. కానీ సార్ ఒక విషయం, దేవగౌడ గారు ఆ మాట అన్నారు అంటే దానికి ఒక శాంటిటీ ఉన్నది. హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సంవత్సరం చేసి ఉండొచ్చు, హీ వాజ్ ద ప్రైమ్ అండ్ దట్ టు 91 years old మ్యాన్. ఆయనకి అవసరం లేదు అబద్ధం ఆడేది. అవును, ఆయనకి రాజకీయాలు ఈ రోజు కొత్త కాదు. చాలా మందిని చూసినాడు. మోదీ గారు అసలు రాజకీయాలకు రాకముందు నుంచి ఆయన ఉన్నాడు, అప్పట్లో ప్రధాని అయింది ఆయన, అది వేరే సంగతి. కానీ ఈ ఏదైతే జరిగిందో ఇష్యూ దేవగౌడ గారు ఏదైతే బయట పెట్టారో, దీనివల్ల మోదీ గారికి ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే మనం ఊహించుకుంటున్నామో, చంద్రబాబు నాయుడు గారు డప్పు కొట్టుకుంటున్నాడో, నేను పోగానే లేచి నిలబడతారు అందరూ చెప్పుకుంటున్నాడు, ఆ సీన్ లేనే లేదు, లేదా ఢిల్లీలో లేనే లేదు. మనం అనుకున్నాం ఇన్ని రోజులు, మనం అనుకున్నాం అంతేగాని ఆయన పచ్చ మీడియా ఇద్దరు కలిసి కొట్టిన డప్పు అది కానీ నిజం అంత లేదు. ఆయన ఉన్నా కూటమి ఉంటది, ఆయన లేకపోయినా కూటమి ఉంటది. ఇందులో కాన్ఫిడెన్స్ ఉందా బీజేపీలో? ఉంది కాబట్టి వద్దన్నారు కదా సార్. ఈ సీటు నాకు ఇవ్వండి అని అడిగితే ఇవ్వము అని చెప్పేసి ఎందుకు అన్నారు? ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని చెప్పేసి అనడమే డైరెక్ట్ గా మీనింగ్, అంతే కదా. ఇక్కడ ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇందాక మీరు అన్నారు, ఫేమస్ డైలాగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారిది, ఎక్కడ ఎగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలవాలి అని. ఈ డైలాగ్ తెలుసు కదా మీకు. ఇప్పుడు తగ్గుతున్నాడు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పోడు. ఇప్పుడు ఎక్కడ తగ్గాలో పవన్ కళ్యాణ్ తెలుసు. ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఎవడు గెలిస్తే ఆడే రాజు, తర్వాత నేను పోతా, ఫస్ట్ కొట్టుకొని వెళ్ళని అని చెప్పేసి చక్కగా ఫీవర్ వచ్చి హైదరాబాద్ లో పడ్డాడు అంతే. సరే అది వేరే విషయం, ఎవరికి ఫీవర్ వస్తే మనం అనకూడదు, కానీ నెలకు ఒకసారి వస్తుంది, అది వేరే సంగతి, అందులోకి మనం వెళ్ళొద్దు. ఏదేమైనా కూడా ఒక్క విషయం ఖచ్చితంగా చెప్తాను నేను, మోదీ గారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మడు. అంతేనా? క్లియర్ అయితే క్లియర్. ఒక్కసారి దేవేగౌడ బయట ఒకసారి మరొకసారి ప్లే చేయండి, కొండా రాజీవ్ గాంధీ గారితో మాట్లాడు. Chandrababu Naidu wants to become vice chairman. Chandrababu Naidu wants to become the vice or chairman of this committee formed by all NDA parties. Modi ji has said no. Nothing to do. Chandrababu Naidu, who supports this government, which is MPs, 26 MPs, I don't know, he wants to become the chairman. Modi has not agreed. He knows how to run the administration. రాజీవ్ గాంధీ గారు, ఫస్ట్ ప్రధాని మోడీ చంద్రబాబును నమ్మడం లేదా, దీనిపైన మాట్లాడండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా నమ్మడం లేదా అనే అంశంపై కూడా మనం వెళ్దాం. ఫస్ట్ ఈ బయట విన్న తర్వాత, దేవేగౌడ గారు చెప్పిన తరువాత చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీలో ఉన్నటువంటి విలువెంత, ప్రధాని మోడీ ఆయన నమ్ముతున్నారా నమ్మడం లేదా? సార్, ముందుగా మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీం ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నమస్తే సార్. ఇది చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే జనరల్గా క్రికెట్ లో డక్అవుట్ అవుతూ ఉంటారు, ఫస్ట్ 0 runs అవుట్ అయిపోతుంటారు. దాన్నే గోల్డెన్ డక్ అని అంటారు. అంటే ఫస్ట్ బాల్ కే డక్అవుట్ అయిపోయిన గోల్డెన్ డక్ అంటారు. అలాగా పార్లమెంట్ వేదికగా, ఢిల్లీ వేదికగా గోల్డెన్ డక్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎలక్షన్ అయ్యింది, గెలిచాడు, ఇంకా ఆ పరిపాలన మొదలు పెట్టక ముందే ఆయన ఆశించినటువంటి మొట్టమొదటి ఆబ్లిగేషన్ టు బి ఏ చైర్మన్ ఆఫ్ ఎన్డీఏ లేదా టు బి ఏ వైస్ చైర్మన్. ఆ రెండు అడిగినా కూడా చీ కొట్టి చీ అవతలకు పో అన్నారంటే ఇంకా అంతకన్నా సిగ్గుచేటు ఉంటదా? అయితే ఈ విషయం ఎన్నాళ్ళు కూడా తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఈ సోకాల్డ్ పచ్చ మీడియా అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మోడీ గారితో ఏం మాట్లాడారు, లేదా అమిత్ షా గారితో ఏం మాట్లాడారు అని చెప్పి కుర్చీల కింద, బెడ్రూముల కింద, బాత్రూముల కింద కెమెరాలు ఎట్టి చూపినట్టు చెప్తూ ఉండే కుహానా మేధావులు లేదంటే సోకాల్డ్ పచ్చ మీడియా ఈ యొక్క మాటను ఎందుకు చెప్పలేదు? వాళ్ళు చెప్పకుండా ఉన్నారు అని అంటే దాని అర్థం మౌనం అర్ధంగీకారం అన్నట్టు ఖచ్చితంగా ఇది జరిగిందనే. రెండోది ఏదైతే దేవేగౌడ గారు చెప్పారో, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పరువు పోయింది. చంద్రబాబు నాయుడు గారి పరువే కాదు, తెలుగు జాతి పరువే పోయింది. ఎందుకు వచ్చిన కాకపోతే ముఖ్యమంత్రి ఇచ్చారు, ఉండొచ్చు కదా, లేదు, కేవలం ఆర్భాటాలకి నాకెంతుంది నాకు అంతుందని చూపించుకోవడం కోసం లేనిపోని అత్యాశలకు పోయి చంద్రబాబు నాయుడు ఆయన అవమానపడ్డాడు. ఆయన్ని నమ్మట్లేదు. బీజేపీని కూడా గుప్పెట్లోకి తీసుకోవచ్చు కదా సార్. ఎన్డీఏకి చైర్మన్ అంటే బీజేపీని కూడా నడిపించవచ్చు కదా. రేపు రాష్ట్రంలో తను ఏమనుకున్నా అది జరుగుతుంది కదా సార్. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇందాకే నాకన్నా ముందు మాట్లాడిన ప్యానలిస్టులు కూడా చాలా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర చెప్పారు. ఉదాహరణకి
చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వసనీయత లేదు. సరే ఢిల్లీలో ఏదో కేజ్రీవాల్ ఆయన ఏదో అవినీతికి వ్యతిరేక ఉద్యమం అన్నా సరే మూమెంట్ నుండి ముఖ్యమంత్రి అయ్యాడు. సరే ఢిల్లీ వాళ్ళకి ఆయన పాలన ఎలా ఉంటుందో తెలుసు, బట్ ఆంధ్ర వాళ్ళు పెద్దగా తెలియదు. సో అటువంటి పరిస్థితుల్లో బాబు కేజ్రీవాల్ దా నా వెనకాతలు వచ్చి నిలబడు, నన్ను సపోర్ట్ చేయి, నాకు ఇంత అన్నం పెట్టు రాజకీయంగా అంటే పాపం ఆయన వచ్చాడు, ఆంధ్ర వచ్చి ఇతను కాస్త అన్నం పెట్టాడు. కానీ ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు ఏం పెట్టాడు, కొంత సున్నం పెట్టాడు, ఇంకొంచెం కన్నం పెట్టాడు. సో అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడం, అన్నం పెట్టినోడికి కన్నం పెట్టడం చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టినటువంటి విద్య. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చరిత్ర చూస్తే 1997లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తర్వాత ఎన్డీఏతో కలవడం గాని, మళ్ళీ చిచ్చి ఎన్డీఏతో కలవడం వల్ల నేను ఓడిపోయానని 2004లో గాని, 2004 ఎన్నికల ముందు టీఆర్ఎస్ తో చిచ్చి అని, 2009 ఎన్నికల్లో అదే టీఆర్ఎస్ తో కౌగులించుకుని ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందో ఆ కాంగ్రెస్ పార్టీతో కలిసి కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ, జనసేన, భారతదేశంలో ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ పార్టీతో తప్పితే అన్ని పార్టీలతో కలిసి విడిపోయినటువంటి అతి గొప్ప నీచ రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఇది ఒక రకంగా మా బోటలో నీచ రాజకీయ చరిత్ర అంటున్నారు కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఇదో టాలెంట్ గా వాళ్ళు అభిరోధించుకుంటున్నారు. అందితే జుత్తు లేకపోతే కాళ్ళు పట్టుకోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏలో ఉందని మా బోటర్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎవరైనా తిట్టాం అనుకోండి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి మొఖం ఈ చరిత్ర అంతా తెలిసే మోడీ గారు అవకాశం ఇవ్వలేదని అనుకుందాం. ఒకవేళ ఇచ్చుంటే ఏమైంది? ఒకవేళ ఇచ్చున్నారు, ఒకవేళ ఎన్డీఏకి చైర్మన్ చేశారు చంద్రబాబు ఇచ్చుంటే కూడా ఏమైనా చెప్తారు, అది అవసరం కదా. ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు పచ్చి అవకాశవాది, గోడ మీద పిల్లిలాగా ఏ సమయానికి ఎటు దూకుతాడో, ఏ సమయానికి ఏ ప్లేట్ ఫిరాయిస్తాడో తెలీదు. ఇతను 16 మంది ఎంపీలతో ఏదో కేంద్రానికి సహకారం ఉంది కదా, దానికి కృతజ్ఞతగానో దానికి రిటర్న్ గిఫ్ట్ గానో ఎన్డీఏ చైర్మన్ ఏదో ఈయనకి ఇచ్చుండుంటే మిగతా మంది ఎంపీలు అందరినీ కూడా బయటికి లాగేసి అవసరమైతే కాంగ్రెస్ తో కూడా కలిసిపోతాడు. ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ పడగొట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేయడానికి కూడా చంద్రబాబు నాయుడు అంత పచ్చి అవకాశం అది. కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ తో కూడా ఆయన టచ్ లో ఉన్నారనేది ఒకటి వినిపిస్తుంది కదా. ఆయన చెప్తేనే కొన్ని రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల్ని అధ్యక్షురాలని కూడా నియమిస్తున్నారనే ఒక టాక్ ఉంది. 100% సార్. అందులో ఇప్పుడు మీ బోటోలు కంటే చెప్పడానికి మొహమాటం కానీ మా బోటోలకి ఏముంటది, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీ అధ్యక్షుల్ని వాళ్ళ అపోజిషన్ లో ఉన్నప్పుడు ఈయన కదా నియమించుకున్నది. అంతెందుకు కర్ణాటకకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రిని వెళ్ళి ఎయిర్పోర్ట్ లో కలాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు. కరెక్ట్. మరి నీకున్నంత అవసరం ఏంటి? నువ్వు ఎన్డీఏలో ఉన్నావు కదా, నీ కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రితో కర్ణాటక చెందిన డీకే శివకుమార్ తో నీకు సంబంధం ఏంటి? సో ఖచ్చితంగా అటుపక్క ఎన్డీఏతోనేమో కుడి చేత్తో ఉంటాడు, కాంగ్రెస్ పార్టీతోనేమో ఎడం చేత్తో ఉంటాడు, మధ్యలో మాత్రం పెద్ద బిల్డప్ బాబులాగా ఈ యొక్క మీడియా పైకి బాగా దూస్తూ ఉంటది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ కూటమి కాదు. ఇంకో విషయం మీకు చెప్పాలి సార్, ఇక్కడ చరిత్ర ఇదంతాని నాకు తెలిసి 1999 నుంచి 2004 మధ్యలో అప్పుడు ఏదైతే మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద కేసులు రావటం కానీ, ఆ గోత్ర అల్లర్లు కానీ ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగిన సందర్భాల్లో ఆ తర్వాత ఇప్పుడు గణేష్ ఉత్సవ్ కమిటీ హైదరాబాద్ లో మోడీ గారిను, అమిత్ షా గారిని ఇన్వైట్ చేయడానికి పిలుద్దామనే ప్రయత్నం చేస్తే హైదరాబాద్ వస్తే మోడీని అరెస్ట్ చేస్తా అన్నాడు. మోడీని అసలు దేశ బహిష్కరణ చేయాలన్నాడు. మొన్న కూర్చునేమో మోడీ గారు సార్ మీ కాల్ మొక్తా బాంచన్ మీరే నాకు అది నాలుగా తాటి మాట. మీరు దగ్గర నుండి చూసారు వైజాగ్ లో. సార్ ఇదంతా చరిత్ర కదా సార్, ఇదంతా చరిత్ర కారణం కదా. మీరు వెళ్ళి హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీలో ఎవరైనా చెప్తారు, ఇది నాకు అలాగే తెలిసింది. అంటే ఇప్పుడు ఇందులో ఒక విషయం నేను లాస్ట్ టైం చెప్పా, మీకు గుర్తుంటే వెళ్ళి అక్కడ మన ఎన్డీఏ చైర్మన్ పదవి కావాలి అని చెప్పేసి అడిగారు అని మీరు అంటున్నారు కదా. అంటే ఇక్కడ న్యూస్ వస్తుంది కదా, ఎందుకు అడిగారు ఏమన్నా ఒకసారి మనం ఆలోచిద్దాం, ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు అడిగారు? ఆయన ఒక సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి రాష్ట్రంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి ఎన్డీఏ చైర్మన్ పదవి నాకు ఇవ్వండి అని చెప్పేసి అడగడం వెనక ఏమైనా కారణం ఉందా? డెఫినెట్ గా ఉంటాయి అని కూడా మనం ఆలోచించాలి. ఆయన భవిష్యత్తు గురించి బాగా ఆలోచించగల, భవిష్యత్తు గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఏ చైర్మన్ పదవి ఇచ్చుంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ పదవిని తీసుకుని ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి పరిస్థితి ఏంది, అది ఎప్పుడన్నా మనం ఆలోచించాలి. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసిన ఒక డిబేట్ లో లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాడు చంద్రబాబు అని చెప్పేసి ఒక డిబేట్ మనం చేసినాం ఆల్రెడీ. అయితే దీనికి ఆ సీక్వెల్ అనుకోవచ్చా? కరెక్ట్.
అనుకోవచ్చు కదా. అంటే కొడుకుని ముఖ్యమంత్రిని చేసి తాను అక్కడికి వెళ్దామని చెప్పేసి ప్లాన్ వేసుకుని ఉండవచ్చు. ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే సార్, ఒక ఖచ్చితమైన విషయం, అంటే ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ప్రెషర్ కుటుంబ పరంగా వస్తున్నది. కొడుక్కి ముఖ్యమంత్రిని ఇవ్వండి, పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కేటీఆర్కి టైంకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, మొత్తానికి పార్టీ అనేది మొత్తం పోయింది, ఇప్పుడు సమయం ఉన్నది, మళ్ళీ జీవితంలో 134 సీట్లు రావు టీడీపీకి, దయచేసి ఇప్పుడే ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి కూడా కుటుంబ పరంగా కూడా ఆయన మీద ప్రెజర్ ఉండొచ్చు. ఆ ప్రెజర్ కారణంగానే ఆయన అక్కడ నాకు ఇవ్వండి, నేను ఇంకా పెద్ద పదవికి వెళ్ళిపోయినని కూడా చెప్పుకోవడానికి ఉంటుంది. రెండవది నా కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి ఇది ఒక ఆపర్చునిటీ కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఏమో ర్యాంకులు రిలీజ్ చేశారు సార్. మీకు ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే సార్, ఈ ర్యాంకులలో రెండో ర్యాంకులో ఎవరున్నారు? రెండో ర్యాంకులో కందుల దుర్గేష్ గారు ఉన్నారు. నాలుగో ర్యాంకులో ఎవరున్నారు? నాలుగో ర్యాంకులో మన నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. మీరు ఆలోచించవలసింది ఇది. ఫస్ట్ జనసేనలో ముగ్గురు ఉంటే ఇద్దరు 10 ర్యాంకుల లోపే ఉన్నారు. ఇద్దరు జనసేనలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని 8వ నెంబర్కి 10వ నెంబర్కి పెట్టి ఆయన పార్టీలోని ఇద్దరు మంత్రుల్ని ముందు పెట్టారు, 2, 4 నెంబర్లో పెట్టారు. మరి దీని వెనకాల ఏదో రాజకీయం ఉండాలి కదా, ఒకసారి అది కూడా మనం ఆలోచించాలి. ఒకసారి ఆ ర్యాంకులు ప్లే చేయండి. కొండా రాజీవ్ గాంధీ గారు ఏంటి మీ ప్లాన్, మీ ఇదేం చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి సార్. అక్కడ మీరు ఆ మంత్రుల సంగతి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి కంటే ఫైల్స్ అద్భుతంగా క్లియర్ చేస్తున్నారు అని చెప్పడం ఆ ర్యాంకుల యొక్క ఉద్దేశం. పవన్ కళ్యాణ్ కి పరిపాలన చేతనవ్వట్లేదు అని చెప్పడం ఆ ర్యాంకుల ఉద్దేశం. పవన్ కళ్యాణ్ లోకేష్ కన్నా అట్టర్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని ప్రాజెక్ట్ చేయడం ఆ ర్యాంకుల ఉద్దేశం. ఇక్కడ పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడుకి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద ర్యాంకులు రావడం అంటే అసలు ఈ ర్యాంకులు అసెస్ చేసినాడు ఎవరు? ఇప్పుడు ఎగ్జామ్ మీరు రాస్తారండి, స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ ఆడి పేపర్ కరెక్ట్ చేసుకుంటారా లేదా సెల్ఫ్ అసెస్మెంట్ సార్? సెల్ఫ్ అసెస్మెంట్ వాళ్ళకి వాళ్ళే వేసుకోవాల్సిందే. అది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎగ్జామ్ కి వెళ్తాను సార్, నేను నా ఎగ్జామ్ పేపర్ ఆంధ్ర యూనివర్సిటీ జేఎన్టీ కాకినాడ ప్రిపేర్ చేస్తుంది. కాదు సార్, ఇది ముఖ్యమంత్రి గారు మొత్తం పరిశీలించి ముఖ్యమంత్రి గారు ఇది సీరియస్ గా మనం డిబేట్ చేస్తే ముఖ్యమంత్రి గారు మొత్తం పరిశీలించి ఫైళ్ల క్లియరెన్స్ లో సమస్యల పరిష్కారం చేయటంలో ఎవరు ముందున్నారు అని తీసుకొని ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఇస్తేనే కదా వచ్చింది. ఫైల్ క్లియరెన్స్ ఒకటి పెట్టుకోండి, ఒక ప్రాతిపదిక పెట్టుకోండి. ముఖ్యమంత్రి దగ్గర ఫైల్స్ ఎన్ని ఉంటాయి అది చూడండి. ముఖ్యమంత్రి దగ్గర 10 ఫైల్స్ ఉంటాయి, డిప్యూటీ సీఎం దగ్గర 10 ఉంటాయి, అదే వేరే మంత్రులు ఉన్నారు వాళ్ళ దగ్గర 50 ఉంటాయి. ఏంటి ప్రాతిపదిక? ఎట్లా క్లియరెన్స్ మీరు ఇస్తున్నారు? సార్ అలా ఫైనల్ గా మళ్ళీ సీఎం దగ్గరికి చెప్పేది ఈశ్వర్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, సరే ఇప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ అనుకోవద్దు, పోని ముఖ్యమంత్రి హోదాలో మంత్రులందరినీ ఈయన సమీక్షించాడని అనుకుందాం. పోని మరి ఇతను ర్యాంక్ ఇచ్చుకున్నాడు కదా, ఈయన ఫైల్ ఈయన వ్యవహరించిన దాని మీద ఎవరు సమీక్ష జరిపారు? మోడీ గారు జరిపారా లేదా ఇంకెవరన్నా? అమిత్ షా గారు ఇతను ముఖ్యమంత్రిగా తను చాలా బిజీ ఉంటారు సార్. ముఖ్యమంత్రిగా తను చాలా బిజీ ఉంటారు వాస్తవం చెప్పాలంటే. అయినా సరే 6th ర్యాంక్ లో ఆయన ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎంత బిజీ ఉన్నా అంటే మొత్తం వ్యవహారం అంతా చూసుకోవాలి కదా. ఢిల్లీకి వెళ్ళాలి, దావోస్ లాంటి పర్యటనలు ఉంటాయి, ఇంకేదో పర్యటనలు ఉంటాయి, బయట తిరగాల్సినటువంటి ఉంటుంది, పార్టీ సమీక్షలు చేసుకోవాలి, ప్రభుత్వ పరంగా సమీక్షలు చేసుకోవాలి, అసెంబ్లీ రకరకాలుగా ఉంటుంది. ఆయన చాలా చాలా బిజీ ఉంటారు. ఆయన ఓకే అయినా సరే ఆయన 6వ ర్యాంకులో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఏముంది, డీసీఎం గారికి ఏముంటుంది? ఆ ఒక్క శాఖే కదా, ఆ పంచాయతీరాజ్ శాఖ చూసుకోవడమే కదా. ఆయన ఎందుకు 10కి పడిపోయారు? పడిపోలేదు, ఇలా పడేసారు. పడిపోలేదా? ఆయన ఏం పడిపోలేదు, పడేసారు. పవన్ కళ్యాణ్ కి దెబ్బేయటంలో భాగంగానే ఇదంతా సార్. దే జస్ట్ వాంట్ టు ప్రొజెక్ట్ పవన్ కళ్యాణ్ యాజ్ అట్టర్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్. ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఒక కుక్కను ఏదో చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కని ముద్రేస్తేనే చంపగలరు. అలాగే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి రేపు ఉప ముఖ్యమంత్రి తీసేసి లోకేష్ నే ముఖ్యమంత్రిని చేయాలంటే పవన్ కళ్యాణ్ కి చేత కాదు, అనుభవం లేదు, అడ్మినిస్ట్రేషన్ లో పవన్ ఫెయిల్ అయ్యాడని ఒక ప్రొజెక్షన్ ఇవ్వాలి. ఆ ఇవ్వడంలో భాగంగానే ర్యాంకులు రిలీజ్ చేశారు. లేదా చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద ర్యాంకులు వచ్చినవి ఏంటి? కనీసం జనసేన పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద ర్యాంకుల్లో ఉండడం ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? కేవలం రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఒక చేతకాని రాజకీయ నాయకులను ముద్రేయడంలో భాగంగానే జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆది నుంచి వస్తున్నటువంటి చరిత్రే. గతంలో హరికృష్ణ గారిని అవసరానికి వాడుకున్నాడు, తర్వాత తను దోశాడు. జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడుకున్నాడు, తను తోసాడు. పవన్ కళ్యాణ్ వాడుకున్నాడు, తను తోసడానికి సమయం కూడా ఆసనం అవుతుంది. అందులో భాగంగానైనా తనకి అవమానం జరుగుతుందని ముందే తెలిసే పవన్ కళ్యాణ్ రాలేదని నా కేబినెట్ భేటీకి రాజీవ్ గాంధీ గారు మేబీ అయి ఉండొచ్చు.
ఆయన తెలుసుకున్నాడా లేదా అని మనకు తెలియదు కానీ బట్ వాస్తవ పరిస్థితులు అయితే అలా కనబడుతున్నాయి. మరి రైట్, మీరు చెప్పండి సార్ పురుషోత్తమ్ రెడ్డి గారు. అంటే మామూలుగా ఫైల్ క్లియరెన్స్ వరకే ఇచ్చారా, మొత్తం సమర్థవంతంగా వాళ్ళ శాఖను అన్ని తీసుకోండి, ఫైల్ క్లియరెన్స్ అనేది ఒక క్రైటీరియా పెట్టుకుందాం, ఒక చేశారో తెలియదు. సమర్థవంతంగా మంత్రులు పనిచేయడం అంటే ప్రభుత్వం యొక్క లక్ష్యాలని తమ శాఖ ద్వారా ప్రజల్ని సాటిస్ఫై చేయడం, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం అనేది ప్రామాణికంగా చూస్తారు. ఎన్ని ఫైల్ క్లియర్ చేశారని కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇతర శాఖల్లో బిజీగా ఉన్నారు, ఇప్పుడు హోంశాఖలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన సొంత శాఖ మర్చిపోయింది. మీరు ఒకసారి ఆ ర్యాంకులు ఒక్కసారి ప్లే చేయండి. చాలా బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు హోంశాఖలో అని చెప్తున్నారు. ఆ హోంశాఖ ఎక్కడుందో తెలుసా సార్ మీకు? 20వ ర్యాంకులో ఉంది. ఒకసారి ప్లే చేయండి. పాయింట్ అది కాదు సార్. ఆయన ఇప్పుడు అనిత గారు చూస్తున్నారు, ఆల్రెడీ అనిత గారు చూస్తున్నా ఆయన కూడా బిజీ అయ్యారు ఆ శాఖలో అని చెప్తున్నారు. ఆయన ఆ శాఖ 20లో ఉంది. మంగళపూడి అనిత హోంశాఖ. అనిత గారి శాఖలో ఎవరు జోక్యం చేసుకోకుండా మంచి ర్యాంక్ వచ్చి ఉండొచ్చు ఆమెకి. అవునండి, 10 మంది అక్కడ 20 ర్యాంక్. సమస్య ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు ఇతర శాఖల్లో జరుగుతున్న పరిణామాలపైన ఎక్కువ స్పందిస్తున్నారు ఆయన శాఖ కన్నా. ఓకే, అందువల్ల ఏమవుతుందంటే ఆయన కొంచెం టైం స్పెండ్ చేయడంలో కొంచెం లేట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టు హోంశాఖ విషయంలో చాలాసార్లు మాట్లాడినారు. ఈ మధ్య దేవాదాయ శాఖకు సంబంధించి తిరుమల విషయంలో మాట్లాడారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తాను ఇతరులు జోక్యం చేసుకుంటే ఎవరు మాటినాలో చేసుకుంటున్నారు. పౌర సరఫరాలు ఆయనే తీసుకున్నారు, దేవాదాయ శాఖ ఆయనే తీసుకున్నారు. ఇవన్నీ మాట్లాడినప్పుడు ఇద్దరు ముగ్గురు మాట్లాడినప్పుడు ఫైల్స్ క్లియర్ చేయాలి, 1-3 సార్లు ఆలోచించాలి కదా సదరు మంత్రి. ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్, ఉప ముఖ్యమంత్రి గారు ఒక పిలుపు, తను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఏది చేయాలో అర్థం కాకుండా లేట్ అయి ఉండొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫైల్ క్లియరెన్స్ తన మంత్రిత్వ శాఖ కన్నా తాను ఈ ప్రభుత్వంలో వచ్చే మంచికి ప్రతినిధిని, ఈ ప్రభుత్వం వచ్చే చెడ్డకు నేను ప్రతినిధి కాదు అనే విషయంలో బిజీగా ఉన్నాడు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా బిజీగా ఉన్నాడు. అయితే నాది మంచి అయితే నేను చేశాను, చెడు అయితే నాకు సంబంధం లేదు, దూరం అని ఇప్పుడు హోంశాఖ విషయంలో చాలా బాధగా ఉంది. అయ్యుంటే అన్నారు. అక్కడ వచ్చి చైర్మన్ అని క్షమాపణలు చెప్పమన్నారు. ఇవన్నీ అన్ని ఆయన శాఖ సంబంధం లేని వీటివి. కానీ ఆయన శాఖకు వచ్చేసరికి అంత సీరియస్ గా లేడు. అంటే ఆయన శాఖలో సీరియస్ గా ఉంటే మళ్ళీ ఆయనకి విమర్శలు వస్తాయి కదా. కాబట్టి ప్రభుత్వం మీద వచ్చే విమర్శ నాకు సంబంధం లేదు. ఇక్కడ ఇంకొకటి చెప్పాలి సార్, ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ని ప్రమోట్ చేస్తున్నారు, డిప్యూటీ సీఎం అన్నారు, అక్కడి నుంచి దావోస్ వెళ్ళగానే సీఎం అన్నారు. అలా ప్రమోట్ చేస్తున్న సమయంలో కొంత అసంతృప్తి అనేది జనసేనలో కనిపిస్తోంది. ఎందుకంటే ఒక డీసీఎం మాత్రమే ఉండాలి, ఇద్దరు ఉండకూడదు అనేది. అందులో లోకేష్ అనగానే కొంత చాలా అసంతృప్తి పార్టీలో, ముఖ్యంగా క్యాడర్లో ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ర్యాంకింగ్లో నారా లోకేష్ గారిని ముందు పెట్టి 8వ ర్యాంకులో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని 10వ ర్యాంకులో పెట్టడం ద్వారా ఏదైనా సిగ్నల్ పంపాలనుకున్నారా పవన్ కళ్యాణ్ గారు? అంటే నేను అనుకుంటుంది లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి అనేది ఇంకొకరికి భయపడి చంద్రబాబు గారు ఆపరు. పవన్ కళ్యాణ్ గారికి పనితీరు కూడా ఒకటి అవసరం కదా సార్. ఏం సాధించావు నారా లోకేష్ గారు, మిమ్మల్ని ఎందుకు డీసీఎం చేయాలంటే ఏదో ప్రజలకు చెప్పుకోవాలి కదా సార్. పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగాను ముఖ్యమంత్రిని వెంటనే లోకేష్ గారిని చేస్తే ప్రజలేమనుకుంటున్నారని చంద్రబాబు గారు ఆలోచిస్తారే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తారు? రెండు ఆలోచించవచ్చు. అడ్జస్ట్ కావడమా, ఫిట్ కావడమా? అడ్జస్ట్ అయితే ఓకే, క్విట్ అయితే ఏమవుతుందంట చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి లోకేష్ గారిని ముఖ్యమంత్రిగానో ఉప ముఖ్యమంత్రి ప్రొజెక్ట్ చేయడానికి ఎవరు ఆటంకం కాదు. ప్రజలేమనుకుంటున్నారో పల్స్ గమనిస్తాం తెలుగుదేశం పార్టీ. ఒక సమయం కోసం చూస్తారు, పెడతారు. వాళ్ళకి హక్కు కూడా 134 సీట్లు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు రాజకీయ వారసుడు ఆయన కుమారుడిని పెట్టకుండా ఏ రోజులు ఎందుకు పెడతాడు? దానికి పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరు అవసరం, ఇంకొకరు లేదు. వాళ్ళకి దానికి భయపడే పరిస్థితి తెలుగుదేశం ఉండదు. సమయం కోసం ప్రజలు ఎంటా చూస్తారు. తండ్రి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అనే సిగ్నల్ జనం ఎలా తీసుకుంటారో చూస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇప్పుడు రాష్ట్రంలో ఆయన సమక్షంలో మంత్రులందరూ మాట్లాడిన తర్వాత ఆయన ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఇవన్నీ చూసినప్పుడు లోకేష్ గారిని ముందుకు తీసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ తగ్గించాల్సిన అవసరం లేదు. రేపు ముఖ్యమంత్రిని చేస్తే అప్పుడు ఏం చేయాలి? కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇంకా ఈ ర్యాంకింగ్లో ఒక పాయింట్ చెప్పాలి మీరు. ఇందులో ఏది ఎన్ఎండి ఫరూక్ గారు, ఏది మైనారిటీ న్యాయశాఖ మంత్రి, పెద్ద ఓకే, నేనేం కాదనట్లేదు. కానీ ప్రధానమైనటువంటి శాఖలు, ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాల్సినటువంటి శాఖలు కొన్ని ఉంటాయి. ఫరూక్ గారు ఏమో నెంబర్ 1లో ఉన్నారు. హోం కీలకమేనా సార్? హోం కీలకమేనా? ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, జలవనరుల శాఖ, ఒక 5 తీసుకుందాం. ఇవన్నీ ర్యాంకింగ్లో ఎక్కడున్నారంటే 20 కంటే దిగులో ఉన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ
అన్నీ దిగిపోయాయి, అది కూడా దిగిపోయింది, కిందికి దిగిపోయింది. కాబట్టి ర్యాంకులు కరెక్ట్గా ఇచ్చాడు చంద్రబాబు గారు ఎందుకు అనుకోకూడదు? అంటే ఎట్లా? అంటే దానికి ప్రయారిటీస్ తక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ అంటే సంక్షేమ పథకాలు అవును ఇవన్నీ ఉన్నాయి, అవి అనుకున్నటువంటి ఇంకా అమలు చేయలేదు కదా. చేయనప్పుడు వాళ్ళు ఫైల్ క్లియర్ సెట్ చేస్తారు. కాబట్టి సమస్య ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా అది హోంశాఖ ఎక్కడ పడిపోయింది సార్? 20వ ర్యాంకు పడిపోయింది. రెవెన్యూ శాఖ 21లో ఉంది. జలవనరుల శాఖ నిమ్మల రామానాయుడు గారు 22వ స్థానంలో ఉన్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్ 24వ స్థానంలో ఉన్నారు. బహుశా ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి నాకు 24వ శాఖ ఇచ్చారని తెలియదు. ఆర్థిక పరిస్థితి బాగలేదు, రాష్ట్రంలో బాగలేదని చెప్పి ఎవరో పరిస్థితి బాగలేదు. పయ్యావుల కేశవ్ గారు నిజానికి ప్రధానమైన శాఖల పనితీరు బాగలేదని ప్రభుత్వం ఒప్పుకున్నట్టు కదా నేను అంటున్నది. అది ఇప్పుడు పాతకాలపు రాజకీయాలు కొన్ని చంద్రబాబు గారు మర్చిపోవట్లేదు. ఇప్పుడు మంత్రులకు ర్యాంకులు ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఎట్టిస్తారు అసలు? నేను మొదలు చెప్పాను. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మంత్రి యొక్క బాధ్యత ఏంటి? ఉమ్మడి బాధ్యతగా తమకు కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని పనిచేయాలి, తన శాఖను పరుగులెత్తించాలి. ఇది ప్రామాణికంగా తీసుకుంటే తప్ప ఫైల్ క్లియరెన్స్ ప్రామాణికం కాదు. కానీ చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అందరినీ ఏమంటారు కంఫర్ట్గా ఉండనీడు. ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా కంఫర్ట్గా ఉంటే వాళ్ళు పనిచేయాలి అనుకుంటాడేమో, పాతకాలం సిద్ధాంతం ఇది. అదే ఇప్పుడు మడితే రివర్స్ అవుతుంది. ఇట్లా రైట్. పవన్ కళ్యాణ్ గారిని బొమ్మను లేక పొగబెట్టే ప్రక్రియలో భాగంగానే ఈ ర్యాంకులు రిలీజ్ చేసి 10th ర్యాంకులో పడేశారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే అన్ని శాఖలపైన సమర్థవంతంగా ఆలోచించి మరి హోంశాఖ అయినా సరే, దేవాదాయ శాఖ అయినా సరే, పౌర సరఫరాల శాఖ అయినా సరే, ఆయనే కదా సీజ్ ద షిప్ అని వెళ్ళారు. క్షమాపణలు చెప్పించారా లేదా టీటీడీ చైర్మన్తో? సార్ ఇందాక సార్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఆయన పని చేస్తలేడు, పక్కాని పని చేసుకుని ఇస్తలేడు. యాక్చువల్గా ప్రాబ్లం అది. అందువల్ల హోంశాఖ 20కి వచ్చింది. నేను ఓన్లీ హోంశాఖ గురించే మాట్లాడతా, వేరే వాటి గురించి మాట్లాడను. హోంశాఖ 20కి వచ్చిందంటే దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే సార్ 20వ స్థానంలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారేమో. అది మీ పనితీరు బాగలేదని చెప్పారు కదా, హోంశాఖ ఫెయిల్ అని చెప్పారు కదా. నేనే హోంమంత్రి అంటే వేరే రకంగా ఉండేది పరిస్థితి. సార్ బయట తిరగలేకపోతున్నామని సార్ మీరు అన్ని కాలేరు కదా సార్. మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. లీడర్ అనేవాడు ఒక మంత్రిత్వ శాఖలన్నింటినీ కలిపి పని చేయించాలి. నేనే అన్ని చేస్తా, నేనే ఇటుకలు మోస్తా, నేనే సిమెంట్ కడతా, నేనే ఇల్లు కడతా, నేనే అన్ని చేస్తా అంటే పక్కోడు ఎందుకు? అంటే మీరు చెప్తున్నది బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈయన అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారు కాబట్టి అసలు నీ శాఖ నువ్వు చూసుకో, నువ్వు 10వ స్థానంలో ఉన్నావు. ఇది అదే ఈ ర్యాంకులు అన్నది తీసుకొచ్చింది అదే. బాబు నువ్వు పక్కకి వెళ్తున్నావు, నీ పని నువ్వు చూసుకో, నీ పని నువ్వు కరెక్ట్. డిప్యూటీ సీఎం ఎందుకు సార్ ఆ పదవి? సార్ ఇక డిప్యూటీ సీఎం అన్నది కాన్స్టిట్యూషన్, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన పని ఆయన చేసుకుపోతారు. నేను చెప్తున్నా డిప్యూటీ సీఎం అన్నది కాన్స్టిట్యూషనల్లీ ఏమీ లేదా, ఏముంటుంది సార్? ఏముంటుంది చెప్పండి. ఇంకో విషయం మీకు చెప్తా. ఇందాక సార్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడంలో పవన్ కళ్యాణ్ గారిది అది ఉండదు అని చెప్పేసి. సార్ కూటమి అన్నాక దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అందరు పాటించాలి, బీజేపీ కూడా పాటించాలి అటు. ఎందుకంటే ఎవరికి ఇష్టారీతిన వాడు చేయనికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇష్టారీతిన ఈరోజు కొడుకును ముఖ్యమంత్రిని ధన్వని చేసేస్తే రేపు పొద్దున్న ఏమవుతుంది అంటే రేపు పొద్దున్న 2029 ఎలక్షన్లలో ఏది ఏ పార్టీ ఏ పవర్లో ఉంటుందో తెలియదు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అంటే రూల్స్ అన్నది మ్యాండేట్ గా పాటించాలి. రెండో విషయము మనమే మాట్లాడుకున్నాం. అమిత్ షా గారు వచ్చినప్పుడు అమిత్ షా గారిని కన్సల్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఇదే డిబేట్ లో. ఆయన అమిత్ షా గారు సుముఖంగా లేకుండా పోవడం వల్లనే ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, ఆయన ఒప్పుకోలేదు అని కూడా మనం అనుకున్నాం. ఎందుకు ఆయన అడగాలి, పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఈయన ముఖ్యమంత్రిగా అంటే? ఈయన ముఖ్యమంత్రి కాదనను, కానీ ఈయన కూటమిలో ఒక సభ్యుడు, ఇంట్లో అంటే కూటమిలో ఒక సభ్యుడు కాబట్టి ఈయన వేరే వాళ్ళని కూడా ఒప్పించడం ఈయన అవసరం లేదు. 134 మంది ఉన్నారు, ఏముంది ఎందుకు ఒప్పిస్తాం అంటే రేపు పొద్దున 134 మంది లేకుండా 40 మంది ఉంటే పవన్ కళ్యాణ్కి పెరిగిపోతే 40 అయితే రేపు పొద్దున ఫ్యూచర్ కూడా ఆలోచించాలి కదా. ఆ ఆలోచనలో భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొంచెం వెనకడుగు వేసినట్టు కొడుకు మ్యాటర్లో. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కొన్ని రోజుల నుంచి లోకేష్ గారు బయట అంతలా అంటే కనిపించట్లేదు. ఆయన శాఖలో పనులేదో చూసుకుంటున్నాడు, మీడియా ముందు కూడా చాలా తక్కువ వస్తున్నాడు, బయట ఎక్కడ కనిపించట్లేదు. దీని వెనకాల కూడా చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. కొంతమంది మేధావులు అయితే ఏకంగా కోపం మీద ఉన్నాడు తండ్రి మీద, నాకు పదవి ఇస్తలేడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకొకటి ఆ పార్టీ ఇంటర్నల్ గా కూడా కొంతమంది నాయకులు బయటకు వచ్చి మరి లేదండి మా నాయకుడినా, మా ఫ్యూచర్ ఈయన, టీడీపీ పార్టీకి ఫ్యూచర్ ఈయన, అసలు ఈయనకి ఇవ్వండి అని చెప్పి ఓపెన్ గానే చెప్పారు. ఒకరైతే నెరిఘోరంగా ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసారు. అయితే ఇక సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకు కూడా ఆ నాయకులకు తెలుసు ఫ్యూచర్ అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ అయిపోయింది మ్యాటరు. ఈ మాక్సిమం 2028-29 లాగుతాడు. ఫ్యూచర్ అనేది టీడీపీ లోకేష్ కాబట్టి
తప్పకుండా లోకేష్ గారికి మనం బ్యాకింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ నాయకులు కూడా బ్యాకింగ్ అనేది లోకేష్ గారికి ఇస్తున్నారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు మన దేవగౌడ గారు ఏదైతే అన్నారో దాని తర్వాత చాలా విషయాలలో క్లారిటీ వచ్చింది సార్. చాలా విషయాలు అంటే వెనక నుంచి ఏం తోముతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాలలో చాలా క్లారిటీ వచ్చింది. ఎన్నో ఏమనుకున్నాం, పవన్ కళ్యాణ్ గారి భయం వల్ల తొడుగుని ముఖ్యమంత్రిని చేయడేమో అనుకున్నాం. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసిండు. దీన్ని బట్టి చూస్తే స్టార్ట్ చేసి ర్యాంకులు కూడా అందులో భాగమే 100%. రైట్. తిరుపతిలో సార్ పాయింట్ కంక్లూడ్ చేయండి సార్, వేరే పాయింట్కి వెళ్దాం ప్లీజ్. కంక్లూడ్ అంటే ఒక 1 minute నాకు టైం కావాలి సార్. ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రయాణంలో ఆయన ఎవరన్నా ఒక వ్యక్తిని వద్దు అనుకుంటే వారి యొక్క క్యారెక్టర్ ని ఏదో రకంగా అసాసినేట్ చేస్తాడు ఆయన. ఉదాహరణకి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతుడు చేయడంలో భాగంగా లక్ష్మీ పార్వతి గారి వెంట ఉన్నారనేటువంటి దానిలో ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు. తర్వాత లక్ష్మీ పార్వతి అడ్డంగా ఉన్నారని ఆవిడ మీద కూడా క్యారెక్టర్ అసాసినేషన్. ఆ తర్వాత కాలంలో అంత ముందులో వంగవీటి మోహన్ రంగా గారు కాపు జాతిలో అద్భుతమైనటువంటి నాయకుడికి ఎదుగుతుంటే వంగవీటి మోహన్ రంగా గారి మీద ఒక రౌడీ అనేటువంటి ముద్రేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. ఆ తర్వాత బెల్లి లలితక్క గారికి సంబంధించి కూడా ఆవిడ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి సుమారు 18 ముక్కలుగా ఆవిడ అనేక మంది వీళ్లతో కలిపి ఆవిడ హత్యలో ఈయన పాత్ర కూడా ఉందని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. దాని తర్వాత చూస్తే కూడా ఆయన ఎవరిని ఇప్పుడు మళ్ళీ మధ్యలో మెగాస్టార్ చిరంజీవి గారు ఏదైతే ఆయన ప్రజారాజ్యం పెట్టి సరే ఓడిపోయినా తన పార్టీ ఎమ్మెల్యే ఏదో నిలబెట్టుకుందాం అనుకుంటే మొత్తం ఎమ్మెల్యేలు జారిపోతున్నారు, జెండా పీకేద్దాం అని చెప్పేసి వాళ్ళ తాలూకా పచ్చపత్రికల్లోనేసి సీట్లు అమ్ముకున్నాడు చిరంజీవి అని చెప్పి చిరంజీవిని ఒక రాజకీయ హీనమైనటువంటి చరిత్రగా చిరంజీవి గారిని క్యారెక్టర్ అసోసియేషన్ ఇదే చంద్రబాబు చేశాడు. మళ్ళీ ఇప్పుడు నౌ ఇట్స్ టర్న్ ఆఫ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నాళ్ళు ఇప్పుడు వాడుకున్నారు కదా, పవన్ కళ్యాణ్ రేపు తప్పించాలన్నా పక్కన పెట్టేయాలన్నా పవన్ కళ్యాణ్ ఈజ్ అ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనేటువంటి ఒక ముద్ర వేయడంలో భాగంగా కూడా ఈ ర్యాంకులు ఇచ్చుంటాడేమో. అంటే ముందు నుండే మైండ్ సెట్ ప్రిపేర్ చేస్తాడు పబ్లిక్ కి. పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, పబ్లిక్ దీన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారా నెగిటివ్ గా తీసుకుంటున్నారా అన్నది అసెస్ చేసుకుంటాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ క్యాడరే డిసైడ్ చేయాలి కరెక్ట్ గా 10th ర్యాంక్ సరిపోతుందా లేదా అనేది. పవన్ కళ్యాణ్ గారి పనితీరుకి 10th ర్యాంక్ కరెక్ట్ గా వాళ్ళే డిసైడ్ చేయాలి. జనసేన అందరూ నాగబాబు వీళ్ళంతా బయటకు వచ్చి ట్వీట్లు పెట్టి నానా తిట్లు చంద్రబాబు తిట్టారు అనుకోండి, 10 రోజులు తిరగకుండానే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ర్యాంక్ లో పెట్టేస్తారు. మళ్ళీ లేదు ఇలాగే ఉన్నారనుకోండి 10 రోజులు తిరగకుండా పవన్ కళ్యాణ్ 20వ ర్యాంక్ దోచేస్తాడు. అంటే ఏంటంటే ఒక ఇది వదులుతాడు, పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. ర్యాంకులు అంటే వాళ్ళు కష్టపడే తీరు, పరీక్ష రాసినటువంటి ఒక స్టూడెంట్ కి వాడు ఏ విధంగా రాశాడనే దాన్ని బట్టి మార్కులు ఉంటాయి. కానీ మన ఇష్టం వచ్చినట్టు వేసేయడమేనా? రేపు నాగబాబు చడితే వేసేస్తారా మంచి ర్యాంకు? మనం చేసుకోవడమే. రైట్ సార్, తిరుపతి నుంచి వచ్చారు. చాలా ప్రధానమైన అంశం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. తిరుపతిలో ముంతాజ్ హోటల్ ఒబెరాయ్ గ్రూప్కి సంబంధించి ముంతాజ్ హోటల్ నిర్మాణం జరుగుతోందంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి హిందూ ధార్మిక సంఘాల దగ్గర నుంచి ఎల్లో మీడియా దగ్గర నుంచి అక్కడేదో స్పా సెంటర్లు, తర్వాత డ్యాన్సులు, ఈ ఏవో రాబోతున్నాయి, మద్యం, మాంసం, అంటే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం చెంతన ఇది రావడం పైన చాలా రకాలుగా ఈరోజు నేను చూపిస్తున్నా. అలిపిరి వద్ద స్పా సెంటర్లు, బార్ అండ్ రెస్టారెంట్లు అయిపోయిందా, అది TV5 వాళ్ళు పెట్టింది. ముంతాజ్ గో బ్యాక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంత దారుణంగా పెట్టిన వాళ్ళు ఈరోజు ఏం చేశారంటే ఒబెరాయికి తొలగిన అడ్డంకులు, ముంతాజ్ అనే పేరు కూడా రాయలేదు ఇక్కడ, ఒబెరాయికి తొలగిన అడ్డంకులని చాలా నీట్గా రాసుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్లన్నీ ఇచ్చేశారట. సేమ్ అవే స్పాలు నడుస్తాయి, అదే మద్యం పోస్తారు, అదే మాంసం విక్రయిస్తారు, అవే డాన్సులు అక్కడ జరుగుతాయి. ఇప్పుడు మాత్రం పవిత్రత వచ్చేసింది. ఏది ఆ హోటల్కి పవిత్రత వచ్చింది, భక్తులకి పవిత్రత వచ్చింది, ఎవరి మనోభావాలు ఇప్పుడు దెబ్బతినట్లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే అన్నీ మారిపోతాయా? సార్ ఇక్కడ బేసిక్గా తిరుపతి దేవస్థానం సున్నితమైనటువంటి ఆధ్యాత్మిక వ్యవస్థ, భక్తుల విశ్వాసాల ప్రాతిపదిక నడిచే వ్యవస్థ. కాబట్టి తిరుమలలో జరిగే ఘటనలు లేదా తిరుపతిలో జరిగే ఘటనలు వాటిని తమ రాజకీయ అవసరాల కోసం ఇష్టారాజ్యంగా వాడుకోవడం, దానివల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఆ హోటల్ పర్మిషన్ ఇచ్చారంటే మనం అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఆ రోజు ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ఒక హోటల్ అక్కడికి వచ్చింది, ఇప్పుడు ఎక్కడ తిరుపతిలో ఎక్కడో 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది హోటల్, ఆడవైపు ఫోటో తీసుకోవడం, నేరుగా శ్రీవారి ఆలయాన్ని చూపించడం, మొత్తం శ్రీవారి ఆలయం కట్టేస్తున్నట్టు దుష్ప్రచారం చేయడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న రోజులు అదే పని చేసినారు. ఎక్కడేం జరిగినా దానికి శ్రీవారి ఆలయం అంటగట్టేసి, అంటే తమ అవసరాల కోసం టీటీడీని వాడుకోవడం మంచిది కాదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు తెలుసు, నాకు తెలుసు, అలిపిరి దగ్గర నుంచి చెక్ పోస్ట్ అయితే వెళ్ళిదంటారు, అక్కడి నుంచే తిరుమల ప్రారంభం అవుతుంది.
దానికి ముందంతా తిరుపతి. అవును. తిరుపతిలో అన్ని చోట్ల ఉన్నట్టే ఉంటాయి. ఓకే. అది మద్యం కావచ్చు, మాంసం కావచ్చు, ఏదైనా కావచ్చు. తిరుపతి అనేది అన్నీ ఉంటాయి. వద్దనుకుంటే నిషేధించాలి. తిరుమల ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో అక్కడి నుంచి ఉండదు. తిరుమల అలిపిరి టోల్ గేట్ దగ్గర నుంచి ఉండదు. అక్కడ దానికి సంబంధం లేని ప్లేసుల్లో ఏం కట్టినా జగన్మోహన్ రెడ్డి ఉంటే దాన్ని నేరుగా ఆడ తిరుమలలో ఉన్న రూల్స్ అన్ని దీనికి అట్టగడేస్తారు. తిరుపతిలో హోటల్ పెట్టారనుకోండి. ఎంత దూరం ఉంటుంది సార్ ముంతాజ్? సంబంధం లేదు తిరుమలకి దానికి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేని మనకు జూ పార్క్ రోడ్ అది. ఆ రోడ్లో టాటా ఇది వచ్చింది, ఏది క్యాన్సర్ హాస్పిటల్ వచ్చింది, ఐఏ ఇన్స్టిట్యూట్, మంచి ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, అద్భుతమైన ఇన్స్టిట్యూట్ పేద ప్రజలకు ఉపయోగపడతా ఉంది. కానీ ఆ రూట్ అది ఇది జూ పార్క్ రూట్ అది నేను చెప్తున్నాను కదా. సైన్స్ సెంటర్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. వీటన్నిటిలో కూడా గతంలో ఏం చేశారంటే అలిపిరి టోల్ గేట్ నుంచి ప్రారంభమయ్యే నిబంధనలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి మనకి ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ ఏం జరిగినా నేరుగా తిరుమల కట్టి తిరుమల రూల్స్ అన్ని దీనికి అప్లై చేసేస్తారు. అప్లై చేసి మొత్తం జగన్ అపవిత్రం చేసేస్తారని చెప్పడం. ఆ రోజు తప్పు చేశారని ఒప్పుకోండి ఈరోజు కనీసం. అది పాయింట్ ఏంటంటే నేను అందుకే చెప్తాను, వాళ్ళు చేసిన తప్పు మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజు మీ తప్పుడు ప్రచారం చేస్తారు. మీ అవసరం సింపుల్ గా చాలా పవిత్రత అంటగా ఆపాదించేస్తారు. పవిత్రత అంటే ఏంటి? రూల్స్ అగైనిస్ట్ అని పవిత్రత అంటగట్టచ్చు. మీరు అలిపిరి నుంచి రూల్స్ మాట్లాడండి. కానీ టీటీడీ చైర్మన్ వద్దంటున్నారు, ఇవ్వద్దని పర్మిషన్ వద్దనేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. మీరు ప్రభుత్వం మీదే కదా. అవును, భావస్వాములు ఉన్నారు కదా. చంద్రబాబు నిర్ణయాన్ని టీటీడీ చైర్మన్ స్వాగతించడం లేదు. ఇక్కడ మీరు ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే వీళ్ళే ఒకప్పుడు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఇంకొక ఉదాహరణ అందులో తగులుకుంటారు. యాక్చువల్ గా చంద్రబాబు గారు ఏమన్నారు మొన్న అలిపిరి ఈ తొక్కిసలాట ఘటనలో? చాలా మంది భక్తులు కింద టోకన్స్ వద్దంటున్నారు. శ్రీవారి ఆలయం ఉన్నటువంటి ఆ క్యూ లైన్ లోనే ఒక రోజైనా ఉండమని దేవుని అనుకున్నారు. ఆయన ఏమంటాడు చైర్మన్? 1 hour లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి చేస్తాను. అంటే రివర్స్ ఇంకో పక్క టీటీడీ ఏమంటా ఉంది, శ్రీవాణి ట్రస్ట్ బాగా నడుపుదా ఉంటుంది. ఆయన నా మొదటి సంతకమే, అసలు మొదటి సంతకం టీటీడీ చైర్మన్ పెట్టడు. రైట్ సార్, రైట్. సమయం మించిపోయింది సార్, సారీ. పాయింట్ 30 seconds వచ్చాయి. తిరుపతిలో నెంబర్ ఆఫ్ లిక్కర్ షాప్స్ మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక ఆల్మోస్ట్ 200 దాకా, 280 వరకు వెళ్ళిపోయి, 280 సబ్జెక్ట్ 280 ఇన్ని వైన్ షాపులు పెట్టారు కదా. ఆ సమయంలో వీళ్ళకి గుర్తు రాలేదా? ఇది ఇంపార్టెంట్ ప్రశ్న. తిరుపతిలో మీరు వైన్ షాపులు పెట్టి తిరుపతిలో మీరు డాన్సులు మొన్న ప్రోగ్రాములు చేపించి ఇంత దారుణంగా మీరు తిరుపతి ప్రతిష్టని, తిరుపతి లడ్డు పేరుతోటి మీరు తిరుపతి ప్రతిష్ట తీసి అప్పుడు మీకు తిరుపతి ప్రతిష్ట గుర్తు రాలేదా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తాను. రైట్, థ్యాంక్ యూ సార్ పాషా గారు, పురుషోత్తం రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి కొండా రాజీవ్ గాంధీ గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.